1. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కాని విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు. 2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. 3. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో గాని విగ్రహం కాని ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు. 4. చేతిలో ప్లూట్ ఉన్న కృష్ణుని విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కాని ఉండవచ్చు. 5. లక్ష్మీదేవి విగ్రహం ముందు కాని ఫోటో ముందు కాని ఒక చిన్న గిన్నెలో, వెండి గిన్నె అయితే మంచిది, బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. 6. కాళిక, ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు. 7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు. 8. ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. 9. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు. వినాయకుడి ఫోటో కాని దిష్టి యంత్రం గాని కాళీ పాదం ఫోటో కాని పెట్టడం మంచిది. 10. నిత్యం పూజల్లో ఉన్న విగ్రహాలు పూజగది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. 11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహములో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహంకి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. 12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటూ ఇటూ ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. 13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. 14. పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నా కొమ్ముతో అయితే తిరునామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు అడ్డనామాలు, శక్తియులు అయితే పసుపు, శ్రీ మదక వైష్ణవులు అయితే తులసి మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా ఆకుతో గాని తమలపాకులు గాని గోడకు రద్దీ నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం. ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు. 15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవినేతి దీపం పెట్టాలి. శత్రు పీడల, గండాలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్యా దీపారాధన చేయాలి. 16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకడం కాని తల అనించడం కాని చేయకూడదు. 17. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏదీ ఎక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు. 18. నవగ్రహాలు తాకి మొక్కకూడదు. 19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రి పూట తల చిక్కు తీయకూడదు. పెరుగు చేతితో చిలకకూడదు. 20. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటూ ఉండదు. అవి ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు. 21. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠదేవి అనుగ్రహం ఎలా పొందాలి అంటే జ్యేష్ఠదేవి నివాసం పులిహోర, జ్యేష్ఠదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్లు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునేవాళ్లు. పంచి పెడితే ఇంకా మంచిది. 22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. 23.
ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు ఉండేవారు అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పసులు ఉపవాసాలు ఉండేవారు ఏ కష్టం చేయకుండా ఇతరులపై పడి బతికేవాళ్ళు పంచమహాపాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు. 24 పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లారిన పాలు అభిషేకంకి వాడకూడదు. 25 ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు. నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్పకూడదు. మధ్యవేలుతోనే చూపుడు వెలుపైన తిప్పకూడదు. మధ్యవేలుతోనే చేయాలి. 26 జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి కూడదు. 27 ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. 28 దేవుడి దగ్గరకు పెద్దవాళ్ల దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు. 29 ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్త అయినా పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. 30 ఇంట్లో పిల్లలు ఇంట్లోవారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి. అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ప్రతిసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది. 31 అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడకపోవచ్చు. అలాంటి వాస్తు దోషాలు పరిహారంగా 7 రంగులు కలిసిన వాల్ మ్యాట్ గోడకు డెకరేషన్గా పెట్టాలి. 32 ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి శుభ్రమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.